ఇక్కడ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మా ట్రైన్ ఇప్పుడు వస్తుంది, ఒక 10 నిమిషాలలో వస్తుందని మా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో గాయస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాం. సో రండి. ఈజ్ విఘ్నేష్, ఈజ్ తరుణ్, చరణ్. చరణ్ ఏమని చెప్పదలుచుకున్నావా? ఎలా దర్శనం మంచిగా కావాలమ్మా. దేవుడు భాగ్యం వల్ల దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఇలా కలిసి పోతున్నాం అందరం. దర్శనం మంచిగా అయితే వెంకటేష్. సో నెక్స్ట్ గైస్ వెయిటింగ్ ఫర్ ట్రైన్ ఎక్కినాక ఈ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సో బాయ్, స్టే ట్యూన్, బాయ్. హలో గాయస్, ఇప్పుడైతే మేము తిరుపతి ట్రైన్ ఎక్కినాం, పోతున్నాం. ఇగో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ స్టేషన్ రా ఇది? సో శంకర్పల్లి రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడైతే దాటినాం మేము. శంకర్పల్లి తాండూరు కూడా వస్తుంది. ఉంది. సో గాయస్ బ్రో, మా ఫ్రెండ్ చరణ్, అరుణ్, మై న్యూ ఫ్రెండ్. న్యూ ఫ్రెండ్. బాయ్, నీ పేరేంటి బాయ్? వీరేష్. వీరేష్, వీరేష్ బాయ్ కన్నడ మొత్తం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. రాయచూర్ నుంచి వచ్చిండు. ఈజ్ విఘ్నేష్. హాయ్ అన్న, మీ పేరు చెప్పండి. అన్న తాండూరుకి వస్తాడు. నా పేరు హరికృష్ణ. అన్న పేరు హరికృష్ణ. గైస్ హరికృష్ణ అన్న మాతో మంచిగా మాట్లాడాడు, మాకు మంచిగా ఫ్రెండ్లీగా అయ్యాడు, మస్తు మనాకులు చేస్తున్నాం. మీకు చాలా ఎంజాయ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హరికృష్ణ అన్న ఒక సెకండ్. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఇది ఇక్కడ చూపెట్టు. ఈ ట్రైన్లా ఇది వస్తలేదు, ఇది దేనికి వస్తలేదు. నేను ఇంట్లోకి నీ స్క్రూ డ్రైవర్ పట్టుకొచ్చిన. స్క్రూ డ్రైవర్ తీస్తా. ఇప్పుడు లైట్ పెట్టు, లైట్ పెట్టు. तो चलिए शुरू करते हैं. సో గాయస్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బ్లాగ్ తీస్తున్నాం. మా లెక్క చిల్లరేషాలు వేయకూరి. తిరుపతి పోయేటప్పుడు గమ్మున మీ సీట్లలో మీరు కూర్చోరి. మాకు తెలుసులేరా. ఇప్పుడు నేను శరణ్ కిందికి దిగినాం. ఏమన్నా దొరికితే మనకని చూడడు. మొత్తం మొత్తం ఖాళీ ఖాళీ ఉంది మొత్తం. గజబ్ బేజతి. ఇగో ఇప్పుడు ట్రైన్ కదులుతుంది చూడరి. మొత్తం చూడరి, గ్రీన్ కలర్ పడ్డది. ఇప్పుడు ట్రైన్ అనేది కదులుతుంది. అది కాదు కాదు హలో గాయస్, హాయ్. తిరుపతిలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాం. తిరుమలకి వెళ్ళాలి. ఎలిపిరి మెట్ల మార్గంతో వెళ్ళాలని అనుకున్నాం. దర్శనానికి టికెట్ అయితే మేము తీసుకోలేదు, డైరెక్ట్ నార్మల్ దర్శనంలో వెళ్తాం. ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే 6 నుంచి 8 గంటల్లో దర్శనం అయిపోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే కానీ దర్శనం కోసం ఇక్కడ
టికెట్ల కోసం నించుంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర 11 గంటలకు ఇస్తానంట. 11 గంటల వరకు అంటే మేము అప్పటి వరకు అలిపిరి మెట్ల మార్గంతో పోతే సగం చేసేస్తాం. అందుకని టికెట్లు వద్దనుకొని డైరెక్ట్ అలిపిరి మార్గంతో పోయి నార్మల్ దర్శనంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూడండి గాయస్, మా వాళ్ళు జోష్లో జోష్ ఉరుకుతారు. ఇప్పుడు తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. దేవుని మీద భరోసా పెట్టుకొని నడుస్తున్నాము. సో దేవుని దయ. ఓకే, రీఛార్జ్లు అయిపోతున్నాయి. ఫ్రూట్స్ తిని రీఛార్జ్ చేసుకుంటున్నాం. 10 minutes ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వాక్ చేస్తాం. వాక్అవుట్ చేస్తాం. వాకింగ్ వందే భారత్. జై మాత్ర. జై శ్రీరామ్. గోవిందా 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 గోవిందా. తిరుపతి అలిపిరి మెట్ల ద్వారా ముందు వచ్చి అలసిపోతే గాయస్ స్వీట్ కార్న్ అనేది ఎక్కడ తీసుకోండి, అది అన్న దగ్గర తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. వేరే దగ్గర ట్రై చేసినాం, చాలా బాగుంది. మొత్తం ఉడిగడ్డనే ఉంది గాయస్. ఇక్కడ బాగుంది. ఇది 2750 మెట్ల దగ్గర ఉంటుంది అన్న దగ్గర. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఆంటీ భక్షాలు చేస్తున్నది, ఇది ట్రై చేసాం, చాలా బాగుంది.
గైస్ ఫైనల్లీ తిరుపతికి వచ్చేసినాం. ఇదో ఆవిడ గుండి వేసుకొని వెంకల్ని గుడి. నాలుగే ఉందంటే